హాయ్ అండి, వెల్కమ్ టు నిర్మా వండర్స్. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కాదండి, ఓన్లీ నార్మల్ సాదా బ్లౌజ్ అనమాట. దీనికోసం మనం బ్లౌజ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేట్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక సైడ్స్ వచ్చేసి మనకు బొద్దుపాటు లాంటిది వస్తుంది అనమాట. దాన్ని మనం కటింగ్లో తీసేయాలన్నమాట. అందుకోసం మనం ఒక మార్కింగ్ అనేది 1/2 ఇంచు విడ్త్తో ఒక మార్కింగ్ తీసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫస్ట్ మనం పొడవను మార్క్ చేసుకోవాలి. దీనికోసం మనం షోల్డర్ జాయింట్ ఉంది కదండి, అక్కడ టేప్ పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రింద బ్లౌజ్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. ఎంత హైట్ వచ్చింది? 13 ఇంచెస్ వచ్చింది. నేను ఇది కొంచెం విడ్త్ పెంచాలనుకుంటున్నాను, 1 ఇంచ్ పెంచాలనుకుంటున్నాను కాబట్టి నేను 14 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటాను అనమాట. 14 ఇంచెస్కి టేప్ ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 14 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అదేవిధంగా పై వైపును కూడా మనం 14 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి హైట్ అనేది తేడా రాకుండా ఉండడం కోసం చేసుకొని రెండు మార్కింగ్ని కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పొడవు అనేది మెజర్ చేసుకున్నాం. అయితే మనకి పైన వచ్చేసి షోల్డర్ దగ్గర జాయింట్ ఖర్చులు అనేవి వస్తాయన్నమాట. దీనికోసం మనం పక్కన ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ కలిపేసుకున్నాక మనం దానికోసం అనేది 1/2 ఇంచు మార్జిన్తో ఒక మార్కింగ్ అనేది మళ్ళీ చేసుకొని పైన క్రింద మార్క్ చేసుకొని యాస్టీస్గా లైన్ అనేది కలిపేసుకోవాలన్నమాట. మీకు బ్లౌజ్ కటింగ్ వచ్చిందంటే ఇంకా ఫ్రాక్ కటింగ్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయండి. మీకు బ్లౌజ్ యొక్క పొడవును టేప్తో మెజర్ చేయడం రాకపోతే పైన షోల్డర్ పాయింట్ని మన బొద్దుపాటు దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ పెట్టేసి క్రింద మన మార్కింగ్ డాట్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క నడుమును మనం మార్క్ చేసుకోవాలి. మనం నడుమును మార్క్ చేయాలంటే పైన హుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదండి, కాజా పట్టి దగ్గర మీరు కొంత పార్ట్ని అనేది హుక్స్ పట్టి దగ్గర ఏదో ఒక సైడు ఒక ఫోల్డింగ్ అనేది వదిలేయాలన్నమాట. హుక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర అయినా, ఎందుకంటే మనం కొంత క్లాత్ అనేది యాడ్ చేస్తాం కదండి అక్కడ స్టిచ్ చేసినప్పుడు, అందుకోసమని వదిలేసి వీడియోలో చూపించిన విధంగా స్టిఫ్గా పట్టుకుంటూ ఆ చివర ఈ చివర పట్టుకుంటూ చివరి వరకు కూడా కొలుచుకోవాలి. ఒక సైడ్ మాత్రం చిన్నగా ఫోల్డ్ చేసేయాలి. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి పొడవు వచ్చేసి 27 వచ్చిందండి. లూజ్ అనమాట, నడుము లూజ్ వచ్చేసి 27 వచ్చింది, 27 వచ్చింది. మీకు 27 ఇంచెస్ దగ్గర పెట్టాలనుకుంటే అప్పుడు బై 4 చేసి చేస్తాము. లేదు అనుకుంటే నేను పెంచాలి, కస్టమర్ ఇంకా లూజ్ పెంచాలి, ఆది బ్లౌజ్ ఇచ్చి కూడా మీకు ఇంకా లూజ్ పెంచాలి దాని మీద అన్న చెప్పారనుకోండి, ఎంత లూజ్ ఇంచు 2 ఇంచులు పెంచాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేను 27 ఇంచెస్ ఉంది కదండి, నేను 32 ఇంచెస్ దగ్గర పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అది మ్యారేజ్కి ముందు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు నాకు లూజ్ కొంచెం కావాలి కాబట్టి 32 ఇంచెస్ దగ్గర పెట్టాలనుకున్నాను. అప్పుడు బై 4 చేయాలన్నమాట. ఇది 32 దగ్గర టేప్ను పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేస్తే ఒక ఫోల్డింగ్ అనేది వచ్చింది. అక్కడ మళ్ళీ చేతితో పట్టుకొని అక్కడకు మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలన్నమాట టేప్ని. ఇంకో మడత పెడితే ఇప్పుడు మనకి 8 ఇంచెస్ వచ్చిందండి, 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 8 ఇంచెస్ కూడా ఎక్కడ మార్క్ చేసుకోవాలి? నడు మార్కింగ్ అనేది ఆ బొద్దుపాటు దగ్గర మనం మార్కింగ్ చేసాం కదండి, అక్కడ అనేది ఈ 8 ఇంచెస్ అనేది అక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే ఖర్చు కోసం మనం ఒక 2 ఇంచెస్ 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ని వెనక వైపును మెజర్ చేస్తున్నాం కదా, ఫస్ట్ వెనక వైపుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక వైపు నెక్ ఎంత కావాలి మనకి డీప్ అనేది ఇలా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ బొద్దుపాటి దగ్గర ఉన్న లైన్ దగ్గర ఇలా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటాము. అదేవిధంగా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం అనమాట. ఈ మార్కింగు మీరు ఇలా బ్లౌజ్ పెట్టైనా చేసుకోవచ్చు, లేదు అంటే అది ఎంత హైట్ కావాలి అనుకుంటే టేప్ పెట్టయితే 4 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్ పైన వచ్చేసి పైన షోల్డర్స్ దగ్గర ఎంత కావాలి అని చూద్దాం. ఇది మనకు వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 30 ఇంచెస్ దాటిందంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ పైన పెడితే సరిపోతుంది అనమాట. షోల్డర్ దగ్గర నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ పెడితే సరిపోతుంది.
ఇప్పుడు పైన 2.5 ఇంచెస్ పెట్టాం కదండి, క్రింద 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయన్నమాట. మార్కింగ్ అనేది ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. క్రింద టేప్స్ అంతే, సైడ్స్ కూడా పక్క వైపు కూడా నీట్గా ఇలా కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ విధంగా మీకు టేప్తో అలవాటు చేసుకుంటే సింపుల్గానే డ్రా చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాం, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను అనమాట. మనం 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాము. 3 ఇంచెస్ దగ్గర చేసుకొని నెక్ ఫుల్ షోల్డర్ ఎంత 5.5 ఇంచెస్ అయ్యిందండి. సేమ్ అదే విధంగా 5.5 ఇంచెస్ దగ్గర టేప్ అటు సైడ్ పెట్టుకొని 5.5 ఇంచెస్ దగ్గర అక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు మనకు చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. చెస్ట్ మార్కింగ్ అంటే ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకొని మనకి ఇలా హూక్స్లు కూడా ఒకదానిపై ఒకటి వచ్చేట్లు పెట్టకుండా పక్కన ఉండేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకొని టేప్ తీసుకొని ఇప్పుడు మనం ఈ చంక దగ్గర నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాం కదండి, అక్కడ చంక క్రింద చంక దగ్గర నుంచి ఈ చంక వరకు కూడా కొలిచేసుకోవాలన్నమాట. కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది, మనకి 16 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 16 ఇంచెస్ అన్నీ కూడా మనము బ్లౌజ్ని అనేది ఫ్రంట్ వైపే మనం కొలిచామన్నమాట. 16 వచ్చింది. మరి బ్యాక్ 16 32 అయిందనమాట. ఈ 32 ఇంచెస్ని కూడా మనం 4 భాగాలు చేయాలి. ఈ విధంగా 4 మడతలు పెట్టేసుకోవాలి. టేప్ను పెట్టేసుకుంటే ఎంత వచ్చింది, మనకి 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఈ 8 ఇంచెస్ని ఆర్మ్ హోల్పై ఎక్కడో ఒక దగ్గర లోపల వైపు మార్కింగ్ చేసుకుంటామన్నమాట. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది మనకి ఎంత హైట్ తీసుకోవాలి, ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ నెక్ ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదండి. నేను ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసేసి ఆ చెస్ట్ మార్కింగ్ పైన ఇలా లైన్ అనేది డ్రా చేశాను అనమాట. ఇప్పుడు లైన్ డ్రా చేశాక మనకి ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాదా, అందుకోసం మనం 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే కర్వ్ అనేది మనకు కరెక్ట్ ఎక్కడ తిరగాలో అని తెలుస్తుంది. ఈ విధంగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని రౌండ్ తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా నీట్గా ఆ లైన్ పైన రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక మీకు ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకు నార్మల్గా బ్లౌజ్ని తీసేసుకొని దాన్ని నీట్గా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ వైపు కొలుచుకోవాలి. ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేసి బ్యాక్ సైడే కొలుచుకోవాలండి, ఫ్రంట్ సైడ్ కొలుచుకోకూడదు. ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి వీడియోలో చూపించిన విధంగా టేప్ని అనేది ఆ కుట్టు వెంబడి అడ్జస్ట్ చేసుకుంటూ కొలుచుకోవాలి. ఎంత వచ్చింది మనకి ఆర్మ్ హోల్ అనేది 7.5 ఇంచెస్ వచ్చిందనమాట. నేను 1 ఇంచ్ పెంచాలనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం లావ్ అయ్యాను నేను చెప్పాను కదండి. బ్లౌజ్ని మొత్తం మార్చాలనుకుంటున్నాను, అందుకోసం 1 ఇంచ్ పెంచాలనుకుంటున్నాను. నాకు ఎంత కావాలి, 8.5 ఇంచెస్ కావాలి. కరెక్ట్గా ఇప్పుడు 7.5 ఇంచెస్ అయితే మనకి ఇది వచ్చింది, కానీ మనకి 8.5 కావాలి కదా. అందుకోసం నేను మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఇంకో లైన్ అనేది డ్రా చేశాను అనమాట. డ్రా చేసుకొని మళ్ళీ ఇక్కడ జాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్ తీసుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి రౌండ్ తీసుకోవాలన్నమాట. రౌండ్ తీసుకున్నాక మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువ కావాలి కాబట్టి 1 ఇంచ్ అనేది ఎక్కువ పెంచుకున్నాం అనుకో. ఇప్పుడు మనకి రౌండ్ అనేది తక్కువ కావాలి అనుకోండి, అప్పుడు మనం 1/2 ఇంచు తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి, అప్పుడు మనకు తక్కువ వస్తుంది. అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఆర్మ్ హోల్ రౌండ్ బట్టి. ఇప్పుడు మనకి 8.5 ఇంచెస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ దగ్గర సేమ్ యాస్టీస్గా 2 ఇంచెస్ దగ్గర ఖర్చు అనేది పెట్టేసుకుంటాం. ఇప్పుడు పెట్టుకున్నాక ఆ 2 లైన్స్ అనేవి కలిపేసుకోవాలి. ఖర్చు కోసం మార్క్ చేసిన 2 లైన్స్ని కూడా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక
మనం ఇప్పుడు బ్యాక్ టక్స్ పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ టక్స్ ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఆ ఖర్చు మార్కింగ్ని పక్కన పెడితే ఆ ముందు మార్కింగ్ ఉంది కదండి, అక్కడకి వరకు ఇలా బ్లౌజ్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే ఒక పాయింట్ వస్తుంది అనమాట. అక్కడ మడత దగ్గర మనం ఇలా రఫ్ చేసామనుకోండి, మనకి లోపల వైపు అనేది పడుతుంది అనమాట లోతుగా. ఇప్పుడు ఆ లోతు దగ్గర ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు దగ్గర ఒక్కొక్క మార్కింగ్ చేసుకొని ఆ 4 ఇంచెస్ దగ్గరికి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం టక్స్ని ఇలా కలిపేసుకున్నాక నెక్స్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మనం ఖర్చు వైపు వచ్చేసి 1/2 ఇంచు పైకి మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ పెట్టుకుంటే ఇప్పుడు మనకి నడుము దగ్గర వచ్చేసి ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. నడుము పైకి ఎత్తినట్టు కింద లూజ్గా ఉన్నట్టు ఉండకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా టక్స్ దగ్గర నుంచి పెట్టేసుకొని మనం ఆ మార్కింగ్ కలిపేసుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేయాలనుకుంటున్నాను. కర్వ్ స్కేల్ ఉపయోగించి ఈ విధంగా 2 ఎడ్జెస్ని చూసుకోవాలి. కలుస్తున్న పాయింట్ దగ్గర చూసుకొని ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంటర్తో మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ని నీట్గా యాస్టీస్గా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఇప్పుడు మనం మిగిలిన క్లాత్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ మార్కింగ్ చేసుకున్నాక టక్స్ దగ్గర ఈ చివర ఆ చివర నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర మనము లోపలకు లోతు తీయాలి కదండి, అందుకోసం ఇలా ఒక డాట్ పెట్టేసుకొని మనం లైన్ డ్రా చేసుకొని లోతు అనేది తీసుకుంటాము. ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. మొత్తం ఇటు సైడ్ కూడా నీట్గా లైన్ డ్రా చేసుకున్నాక నెక్స్ట్ చంక దగ్గర కొంచెం పైకి అనేది పెట్టుకోండి. కొద్దిగా క్రాస్గా తీసుకున్నాం అనుకోండి, మనకు చంక దగ్గర ముడతలు ఎక్కువ రాకుండా ఉంటాయి అన్నమాట. కొంచెం క్రాస్గా తీసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నగా లోతు తీసుకోవాలి. లోతు ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 ఇంచు పైనుంచి క్రిందకు 1/2 ఇంచుతో ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇదిగోండి పైనుంచి నేను పెట్టాను, కొంచెం లోతు తీసుకుంటాము. ఈ విధంగా కొంచెం లోపలికి ఈ విధంగా లోతు తీసుకుంటే సరిపోద్ది. ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచెస్ తగ్గించుకోవాలన్నమాట క్రింద నుంచి. ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదండి, అందుకోసం నేను క్రింద నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నీట్గా మార్కింగ్ చేసుకుని 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా రెండింటిని కలిపేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నెక్ని మార్కింగ్ చేసుకుందాము. నెక్ కోసం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ కావాలన్నమాట. బ్యాక్ అయితే మనం కస్టమర్ దాన్ని బట్టి పెట్టుకోవచ్చు, కానీ ఫ్రంట్ అయితే 6.5 అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. చేసుకున్నాక ఇప్పుడు మనకి పాత బ్లౌజ్ తీసుకొని దాని నెక్ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర ఈ విధంగా లైన్ పెట్టేసుకొని ఇప్పుడు అక్కడ పట్టుకొని వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఎంత కావాలి విడ్త్ ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ చివర హుక్స్ పట్టి దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఒక మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. పాత బ్లౌజ్కి ఇప్పటికి నెక్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు మీ అలా కాదు అంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి టేప్ ద్వారా ఇటు సైడ్ 6 ఇంచెస్ పెట్టుకున్నామా, ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 6 ఇంచెస్కి పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకొని కరెక్ట్ ఆ మార్కింగ్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి నెక్ అనేది ఏం చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈస్గా నెక్ ఫ్రంట్ నెక్ అనేది వస్తుంది మనకి. 6.5 దగ్గర ఇలా పెట్టుకోవచ్చు. నేను ఒక 1/4 ఇంచ్ క్రిందకి పెట్టాను 6.5. ఇదిగోండి ఫస్ట్ 6 ఇంచెస్ కదండి, నా పాత బ్లౌజ్కి వచ్చేసి 6.5 ఉన్నట్టుంది, అందుకోసం నేను 6.5 పెట్టేసుకున్నాను. ఇప్పుడు మేము ఇలా కలిపేసుకున్నాం. మనకి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకోవాలి. కర్వ్ స్కేల్ పెట్టుకొని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. తీసుకున్నాక నెక్స్ట్ టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్
టక్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మనం ఈ టక్స్ ఎంత నీట్గా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది అంత అందంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా చూసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ నెక్ సరిపోద్ది అనమాట. లేదా అని చూసుకోవచ్చు, సరిపోందా లేదా అని చూసుకోవచ్చు. ఇప్పుడు టక్స్ అనేవి మనకు 3 దగ్గరలో వస్తాయి. ఒకటి ఆర్మ్ హోల్ దగ్గర, నేను 2 నెక్కి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర, నెక్స్ట్ క్రింద వైపు అనమాట. ఇప్పుడు ఈ 3 దగ్గరలో మనం టక్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి క్రింద నుంచి ఎక్కడైతే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి పైకి అనేది ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇటు ఖర్చు వైపు కూడా ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం మెయిన్ టక్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. దీనికోసం హుక్స్ పట్టి దగ్గర నుంచి 2.5 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అని పెట్టుకుంటాము. పెట్టుకున్నాక ఇప్పుడు మెయిన్ టక్ విడ్త్ కావాలి మనకి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదండి, 32 ఇంచెస్. 30 దాటితే 30 ఇంచెస్ దాటితే మనకి పెద్ద సైజు బ్లౌజ్. దీనికి వచ్చేసి మెయిన్ ఇంచెస్ టక్ అనేది మనకి ఎంత ఉండాలంటే ఒక 3 గీతలు తక్కువ 3 ఇంచులండి. 3 అంటే ముప్పావు తక్కువ 3 ఇంచులు. 3 గీతలు తక్కువ 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటాం అన్నమాట. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి మెయిన్ డాట్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఈ మెయిన్ డాట్ విడ్త్ కింద సెంటర్ పాయింట్ దగ్గర నుంచి కిందకి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ తీయడం కోసం. ఇప్పుడు మనకి ఈ విడ్త్ మార్కింగ్ అయ్యాక ఆ విడ్త్ ఎంత మార్కింగ్ చేయాలంటే, మనం క్రింద మనకు నడుము ఎంత తీసుకున్నాం 10 ఇంచెస్ కదండి. బ్యాక్ నెక్ నడుము ఎంత, అక్కడ ఎంత ఉంది 10 ఇంచెస్ ఉంటుంది. ఇది మనం మార్కింగ్ చేసాక కూడా అది 10 ఇంచెస్ ఉంటే 10 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఆ మార్కింగ్స్ కలిపించుకున్నాక ఒకసారి కొలుచుకోవాలన్నమాట మనకు ఎంత వచ్చిందా అని. సరిపోకపోతే మనం ఎక్స్ట్రా సరిపోదు మ్యాక్సిమం, ఎందుకంటే మనకి అది టక్ విడ్త్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది కదండి. స్టిచ్ చేసినప్పుడు అది తక్కువ అవుతుంది అనమాట. అందుకోసం ఇప్పుడు మనం ఎదుగోండి వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ మనకు 3 ఇంచెస్ ఉంది. ఆ 3 ఇంచెస్ మళ్ళీ ఈ చివర టక్ మార్కింగ్ దగ్గర టేప్ పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర నుండి ఆ చివరికి 10 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకుంటే అప్పుడు అక్కడికి లైన్ అనేది కలిపేసుకోవాలన్నమాట. ఆ స్ట్రైట్ లైన్ ఆ చివరిది అక్కడికి కలుపుకోవాలి. చూడండి, మీకోసం ఇంకొకసారి చూపిస్తున్నాను. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఆ 3 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ ఆ 3 పెట్టేసి మళ్ళీ మనకి ఎంత కావాలి 10 ఇంచెస్ కావాలి కదండి. బ్యాక్ నెక్ ఎంత ఉంది మనకి 10 ఇంచెస్ ఉంది. ఆ 10 ఇంచెస్ దగ్గరికి ఆ చివరికి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ అనేది కొన్ని ఖర్చులో అలా కలిపేసుకోవాలన్నమాట. స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకొని ఖర్చులో కలిపేసుకోవాలి. నీట్గా కలిపేసుకున్నాక ఇప్పుడు మన ఆ టక్ అనేది లోపలికి వెళ్తుంది కదండి. టక్ పెట్టినప్పుడు మనకి బ్యాక్కి ఫ్రంట్కి అనేది విడ్త్ అనేది సరిపోద్ది అనమాట, మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం ఒక టక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ 2వ టక్స్ పెట్టుకోవాలి. 2వ టక్ ఎక్కడ అంటే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదండి, అక్కడ పెట్టేసుకోవాలన్నమాట. అక్కడ ఎలా ఇప్పుడు పెడదాం. ఇప్పుడు ఫస్ట్ పైనుంచి కదా మెయిన్ డాట్ మనం పెట్టుకోవాలి. ఫస్ట్ టక్స్ని కంప్లీట్ చేయడానికి పైనుంచి 3వ డాట్ మెయిన్ డాట్ని పెట్టుకోవాలి. ఎలా అంటే పైన షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసుకొని మెయిన్ డాట్ వచ్చేసి 11 ఇంచెస్ దగ్గర పెడుతున్నాను. కొంతమందికి 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 10.5, 11 ఈ 3 దగ్గరలో ఉంటుంది అనమాట మెయిన్ డాట్. ఇలా 11 ఇంచెస్ పెట్టుకొని క్రింద నుంచి ఈ విధంగా లైన్ అనేది ఆ టక్స్ అవన్నీ కలిపేసుకోవాలి. అందులో మెయిన్ డాట్లో కలిపేసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి 2వ డాట్ పెట్టుకోవాలన్నమాట. 2వ టక్ ఎలా పెట్టుకోవాలి అది చూడండి. పట్టి కాజా పట్టి దగ్గర కోల్చుకుంటే మనకి ఎంత వస్తుంది, అందులో సగానికి ఫోల్డ్ చేసుకొని సగం దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ లైన్ కోల్చుకొని అందులో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్కి అయితే నేను పెడుతున్నాను. 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్నాక కొంచెం ఒక 1/2 ఇంచు క్రిందకే మనం కలిపేసుకోవాలి, కానీ పైకి కాదు. అంటే టక్ స్టిచ్ చేసినప్పుడు
మనము టక్ స్టిచ్చింగ్ అనేది క్రింద వైపు ఉండేట్లు చూసుకోవాలన్నమాట. దాని నుంచి ఇప్పుడు ఈ 2 టక్స్ని ఇలా పట్టుకుంటే మనకి పైన 3వ టక్ అనేది స్టిచ్ చేయడానికి వీలవుతుంది. ఇది నేను మార్కింగ్ చేయకుండా స్టిచ్ చేసినప్పుడు 3వ టక్ అనేది నేను స్టిచ్ చేస్తాను. ఆ 2 టక్లు స్టిచ్ చేశాక ఆ రెండింటిని పట్టుకొని 3వ టక్ని ఎత్తుగా వస్తుంది కదండి, అది లోపలికి మర్చి దాన్ని స్టిచ్ చేస్తాను. ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ అయింది. షేప్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ కటింగ్ షార్ట్ వీడియో పెడతాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్